ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక పక్క పంచమిని చంపడానికి కరాలి జ్వాలలో గరుడ శక్తిని ప్రయోగించి చంపే ప్రయత్నం చేయబోతుంది. మరో పక్క నాగేశ్వరి ఏమో పంచమికి అసలు విషయాన్ని చెప్పేస్తుంది. తన కడుపులో పెరిగేది తన కన్న తల్లి విశాలాక్షి. పుట్టిన తర్వాత నాగలోకానికి మహారాణి కావాలనే కోరికతోనే నీ కడుపులో జన్మించబోతుంది అని చెప్పేస్తుంది. నాగేశ్వరి ద్వారా నిజం తెలుసుకున్న పంచమి మోక్షని ఎలా ఒప్పించబోతుంది, అసలు ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి పోయి తెలుసుకుందాం. మోక్ష పంచమి రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో తను కలగంటాడు. వైదేహి పంచమిని ప్రేమగా చూసుకున్నట్లు, అన్నం తినిపిస్తూ మంచి మాటలు చెప్తున్నట్లు కలగంటాడు. డాక్టర్ వచ్చి మోక్షని పిలవడంతో మోక్ష ఈ లోకంలోకి వచ్చి తను కలగన్న విషయాన్ని గుర్తించి ఈ కళ నిజమైతే ఎంత బాగుండో, తన తల్లి తన భార్యను అంత బాగా చూసుకుంటే ఎంత బాగుంటుందో అని తన మనసులో అనుకుంటాడు. తర్వాత డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. నేను పంచమి రిపోర్ట్స్ ని మీకు పంపించాను కదా డాక్టర్, చూసారా ఏమైంది అని అడుగుతూ ఉంటే డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. స్కానింగ్ రిపోర్ట్స్ ని బాగా చూశాను మోక్ష, బేబీ అబ్నార్మల్ గానే ఉంది. ఏ డాక్టర్ అయినా ఇలాంటి పొజిషన్ లో ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్తారు. ఇంకా చాలా టైం ఉంది మోక్ష, బేబీ ఏర్పడడానికి చాలా టైం ఉంది. మనం కొద్ది రోజులు వెయిట్ చేసి మళ్ళీ స్కానింగ్ తీసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో తర్వాత చూద్దాంలే మోక్ష. ఒకవేళ బేబీ పొజిషన్ మారితే అదృష్టమే కదా అని డాక్టర్ చెప్తూ ఉంటే, అవును మేడం, నాకు ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే పంచమి మరొకసారి తల్లి అయ్యే అవకాశం లేదు అని మోక్ష తనకున్న ప్రాబ్లంని చెప్తాడు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే బేబీ నార్మల్ పొజిషన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి మోక్ష, చూద్దాం దైవ నిర్ణయం ఎలా ఉందో అని డాక్టర్ కూడా చెప్పడంతో సరే మేడం అని మోక్ష అక్కడి నుంచి వచ్చేస్తాడు. వైదేహి వాళ్ళ ఇంట్లో అయితే వరుసగా ఇలాంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడంతో భయపడిపోయిన వైదేహి సిద్ధాంతి గారిని ఇంటికి రమ్మని చెప్తుంది. సిద్ధాంతి గారి కోసం తను గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటే బామ్మ అడుగుతుంది, మోక్ష ఇంట్లో లేని సమయంలో ఇవన్నీ చేయడం అవసరమా వైదేహి? మోక్ష తన నిర్ణయాన్ని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయడం ఏమీ బాగలేదు అని చెప్తూ ఉండడంతో ఇంట్లో వరుస పెట్టి ఇలాంటి అపశకునాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అత్తయ్య అని వైదేహి చెప్తూ ఉంటుంది. చిత్రాజ్ వాళ్ళు కూడా ఆ గురువు గారు చెప్పిన మాటలు విని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదత్తయ్య. ఆ పంచమి ఏమో ఎన్ని అపశకునాలు అరిష్టాలు జరిగినా కూడా బిడ్డను కనడానికి రెడీ అయిపోయింది. మోక్ష ఏమో పంచమిని వెనకేసుకొని వస్తున్నాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే వైదేహి పంచమి సాయి చూసి, చూడు పంచమి, ఇప్పుడు వచ్చే సిద్ధాంతి గారు చాలా గొప్ప సిద్ధాంతి, ఈయన చెప్పే మాటలైనా నమ్ముతావా లేదా? ఒకవేళ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్లే ఇలాంటి అరిష్టాలు జరుగుతున్నాయి అనిగా నా సిద్ధాంతి గారు చెప్తే నువ్వే మోక్షని ఒప్పించాలి పంచమి అని పంచమిని అడుగుతూ ఉంటే, నేను నా భర్త ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అత్తయ్య, నా భర్త మాట కాదని నేను ఏమి చెయ్యను అని పంచమి చెప్తుంది. అంతలో గురువు గారు రావడంతో అతన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. పూజలో కూర్చున్న గురువు గారిని వైదేహి అడుగుతూ ఉంటుంది, మా ఇంట్లో కొద్ది రోజుల నుంచి ఇంట్లో అరిష్టాలు అపశకునాలు జరుగుతున్నాయి స్వామి, మీరే ఏదో ఒక మార్గాన్ని సూచించండి అని అడగడంతో అతను కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానంలో ఉండి తర్వాత అసలు విషయాన్ని చెప్తాడు. మీ వంశానికి ఉన్న నాగగండము పోయినా కూడా తరాలు మారే కొంది ఆ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. రెండు విరుద్ధమైన జాతుల వైరం కారణంగానే ఇలా జరుగుతుంది. మీ ఇంట్లో ఇద్దరు తల్లులు కాబోతున్నారు అని గురువు గారు చెప్పడంతో, లేదు స్వామి, మా ఇంట్లో మా కోడలు ఒక్కతే గర్భవతి అని వైదేహి చెప్తుంది. కాదు, ఇంకొకరు కూడా గర్భంతో ఉన్నారు అని జ్వాల వైపు చూపిస్తాడు. ఈమె కూడా గర్భవతే. ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరిని వేరువేరుగా ఉంచండి, ఒకరిని ఒకరు చూసుకోలేనంత దూరంగా పెట్టండి, అప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరగకుండా ఉంటాయి. నేను చెప్పినట్టు చేసి చూడండి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు అని గురువు గారు చెప్పడంతో, దోష నివారణకు ఇంకేమైనా పూజలు చెయ్యాలా స్వామి అని బామ్మ అడుగుతుంది. అలాంటి పూజలు ఏమీ అవసరం లేదమ్మా, నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి గురువు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కరాలి తన మంత్రశక్తితో జ్వాల కడుపులోకి గరుడ శక్తిని మళ్ళీ పంపిస్తుంది. గరుడ శక్తి జ్వాలలోకి ప్రవేశించగానే జ్వాల పంచమిని చంపడానికి ముందుకు వస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో పంచమిని జ్వాల తరుముకుంటూ ఉంటుంది. అడవిలో పంచమి పరిగెడుతూ ఉంటే
పంచమికి నాగేశ్వరి ఎదురుపడడంతో ఇక్కడేం చేస్తున్నావు నాగేశ్వరి అని పంచమి అడుగుతుంది. నేను నీకు రక్షణగా ఉన్నాను పంచమి అని నాగేశ్వరి చెప్పడంతోనే పంచమికి మళ్ళీ నాగలోక భయం పట్టుకుంటుంది. నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది నాగేశ్వరి, మళ్ళీ నాగలోకానికి ఎక్కడ రమ్మని పిలుస్తావు అని. అయినా నాకు నాగలోకానికి సంబంధం ఏనాడో తెగిపోయింది, నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంచమి చెప్పడంతో నేను రక్షణగా ఉన్నది నీకు కాదు పంచమి, నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణి విశాలాక్షికి. తను నాగాంశంతో నీ కడుపులో జన్మించి నాగలోకానికి మహారాణిగా అవుతాను అని నాగదేవతకు మాట ఇవ్వడంతో నాగదేవత మహారాణికి రక్షణగా నన్ను ఇక్కడికి పంపించింది అని నాగేశ్వరి చెప్పడంతో పంచమికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు నన్ను వేధించి ఇప్పుడు నా కడుపులో పుట్టే బిడ్డ కోసం వచ్చావా అని కర్ర తీసుకుని నాగేశ్వరిని కొట్టబోతూ ఉంటుంది.